అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వారాహి నవరాత్రులు అందరికీ జరుపుకోవాలని ఉంటుంది, కానీ కొంతమందికి కుదరకపోవచ్చు అనమాట. ఒకరోజు చేసుకోవచ్చా, 3 రోజులు చేసుకోవచ్చా, ఎన్ని రోజులు చేసుకోవచ్చు, అలాగే అమ్మవారికి ఇష్టమైన తిథి ఏంటి అనేది వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వారాహి నవరాత్రులు ఈ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే జూన్ 26 గురువారం ఆషాఢ శుక్ల పాడ్యమితో ప్రారంభమవుతుంది. ఎప్పుడు ముగుస్తుంది అంటే జూలై 4 శుక్రవారం ఆషాఢ శుక్ల నవమితో అయితే ముగుస్తుందన్నమాట. వారాహి నవరాత్రులు చేసుకోదలిచిన వాళ్ళు 9 రోజులు చేసుకోవచ్చు, కుదరని వాళ్ళు 5 రోజులు, ఇంకా కుదరని వాళ్ళు 3 రోజులు, లేదండి మాకు ఒక్కరోజే కుదురుతుందన్న వాళ్ళు ఒక్కరోజైనా పూజ చేసుకోవచ్చు అనమాట. ఈ నవరాత్రుల్లో ఒక్కరోజైనా సో ఆ రోజే పూజ చేసుకుని ఆ రోజే ఉద్వాసన కూడా చెప్పేయచ్చు అనమాట. సో అమ్మవారికి ఇష్టమైన తిథులు ఏంటి అంటే పంచమి తిథి, అష్టమి తిథి, వాటి తేదీలను అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఒక్కరోజే చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పంచమి తిథి, అష్టమి తిథిలో చేసుకుంటే మంచిది, ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కాదు కాబట్టి. సో లేదు మేము ఏదైనా ఒక్కరోజు చేసుకుంటామంటే ఒక్కరోజైనా చేసుకోవచ్చు అనమాట ఈ 9 రోజుల్లో. సో పంచమి తిథి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే జూన్ 30 సోమవారం నాడైతే వచ్చింది, ఆషాఢ శుక్ల పంచమి అనమాట. అష్టమి తిథి ఎప్పుడు వచ్చింది అంటే జూలై 3 గురువారం ఆషాఢ శుక్ల అష్టమి అనమాట. సో మీరు ఒక రోజైనా చేసుకోవచ్చు, 3 రోజులైనా చేసుకోవచ్చు, 5 రోజులు, 9 రోజులు, సో మీ ఇష్టం అనమాట. సో ఈ వీడియో మీకు క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసేయండి. శ్రీమాత్రే నమః. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి.